వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నినాదం వింటే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. 2009లో ఉవ్వెత్తిన ఈ తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఓయూలో రాళ్ల వర్షం, రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్లు, పారామిలిటరీ బలగాలతోని ఎంతోమంది విద్యార్థులు రోడ్లెక్కి తమ నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఉద్యోగాల కోసం వాళ్ళ ఆంక్షలు, వాళ్ళ నినాదం చెప్పుకోవడానికి రోడ్లెక్కి ఎంతోమంది ఉద్యమం చేశారు. ఇటు యువకులు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు లాయర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, సకల జనుల సమ్మె అంటూ, మిలినియం మార్చు అంటూ ఎంతోమంది రోడ్లెక్కి ట్యాంకు బండ్ పైన, నెక్లెస్ రోడ్డు పైన, అసెంబ్లీ పైన, అమరవీరుల శూభం దగ్గర ఎంతోమంది గలం విప్పి రోడ్డు ఎక్కి ఉద్యమం చేశారు. ఎన్నో టియర్ గ్యాసులు, లాఠీ దెబ్బలు తిని రోడ్లు ఎక్కి ఉద్యమం చేసుకుంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణ, మనం రాష్ట్రాన్ని అవతరించుకున్న దినం జూన్ 2. ఆ పార్మిషన్ డేకి మనం శుభాకాంక్షలు చెబుతూ, ఒక ఉద్యమకారుడు తన గొంతుతోని, పాటతోని, మాటతోని ఎన్నో ఉద్యమాలు చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎంతోమంది ప్రజలను చైతన్యవంత పరుస్తూ ప్రజల్లోకి తీసుకొచ్చిన కల్వకుర్తి పట్టణంలో సదానందం గౌడ్ గారు ఒక ఉద్యమకారుడిగా ఈరోజు మనం పరిచయం చేసుకుంటున్నాం. నమస్తే అండి. నమస్కారం. ఎన్నో పోరాటాలు చేసుకుంటూ, ఎన్నో ఉద్యమాలు చేస్తూ, ఇటు స్టూడెంట్స్ని, ఇటు సకల జనుల ప్రజలని, ఎంతోమంది ఆవేదనని బయటికి తీసుకొచ్చి ఒక పాటగా, ఒక మాటగా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు కదా. ఒక్కసారి వాటి గురించి మనం స్మరించుకుంటూ, ఒకసారి జై తెలంగాణ అంటూ మళ్ళీ మనని ఒకసారి మన ప్రేక్షకులకి మీరు వివరించగలరని నేను కోరుకుంటున్నాను. చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమం ఒక మహోజ్వలమైనటువంటి ఉద్యమం. ఆంధ్రుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఊరు, వాడ, పల్లె, పట్టణం మొత్తంగా ఏకమై ఉద్యమ చైతన్యాన్ని అందించినటువంటి ప్రాంతం ఈ యొక్క కల్వకుర్తి ప్రాంతం. పోరాటాల పురిటిగడ్డ కల్వకుర్తి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ కోసానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం కొనసాగించినటువంటి చారిత్రక నేపథ్యము ఈ కల్వకుర్తి ప్రాంతానికి ఉంది. తెలంగాణ ఉద్యమం ఆంధ్రుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొనసాగినటువంటి పోరాటం. మేము ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో మా పీజీ చేస్తున్నాం అక్కడ ఉస్మానియా క్యాంపస్లో. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం నిరంతరాయంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసానికి, తెలంగాణ హక్కుల కోసానికి, తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడం కోసానికి నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలోన అనేక రకాలైన పోరాటాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు, హైదరాబాద్లో ఉన్న జలదృశ్యంలోన పార్టీ స్థాపించినప్పుడు ఉస్మానియా క్యాంపస్లో మేము ఒక విద్యార్థి నాయకుడిగా నాయకత్వం వహించినాం. వేలాది మంది విద్యార్థులను ఆ జలదృశ్యంలోకి తీసుకుపోయినాం. ఇట్లా కేసీఆర్ ఇక్కడ ఉంటే ఇక్కడనే కూర్చొని ఆయన ఉపన్యాసాన్ని విని స్ఫూర్తి పొంది ఉద్యమంలోకి వచ్చేసినాం. ఆ రకంగా వచ్చినటువంటి మేము ఉస్మానియా క్యాంపస్లో మా మిత్రులు చాలామంది కూడా, ఇప్పుడు రాజారాం యాదవ్ కావచ్చు, పెడమర్తి రవి కావచ్చు, బొంతు రామ్మోహన్ కానీ, బాల్క సుమన్ కానీ, మా జూనియర్స్ ఉంటారు. అందరం కలుపుకొని దరువు ఎల్లన కానీ, దుర్గం భాస్కర్ కానీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించినాం. అక్కడ నుంచి ఆ సమయంలోనే ఉస్మానియా క్యాంపస్లోన క్రీస్తు శిష్యులు ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారితో, అదేవిధంగా కేసీఆర్ గారితో ఆ ఠాగూర్ ఆడిటోరియంలోన తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఆకాంక్షల గురించి, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అనేక రకమైన సభలు, సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి ఒక్కసారి మనం అమరులను స్మరించుకుంటూ ఒక్క పాట ప్రేక్షకుల కోసం మీరు. తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన నిరంతరాయంగా గద్దర్ వాడుతుంది. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతులేవు, వానకాలము, ఎండకాలము, వారము రోజులు సెలవు దినాలే, చెట్టు కింద మా పోరగాలురా, నీడ తిరిగినట్టు తిరుగుతూ ఉండ్రు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాజనీకి మా పంతులు గానికి చాకి పీసు లేదో, మాయన్నల్లారా చాకి పీసు లేదో, మాయన్నల్లారా దగపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినరో మాయన్నల్లారా. తెలంగాణలో ఉన్నటువంటి బడుల యొక్క దుస్థితి గురించి, వలసవాద ఆంధ్రుల యొక్క 60 ఏళ్ళ ఆంధ్రుల యొక్క దుర్మార్గమైన పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతంలోన ఈ యొక్క
స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీల యొక్క దుస్థితి గురించి ఈ పాటలో ఉన్న ఒక 6 లైన్లు ఉంటుంది, స్పష్టంగా తెలియపరిచింది. తెలంగాణలో ఉన్నటువంటి పోరగాళ్ళు చదువుకోనికే రూమ్స్ లేవు, చెట్ల కింద కూర్చో, మనం ఇట్లా చెట్ల కింద కూర్చున్నట్టే చెట్ల కింద కూర్చొని నీడ ఎక్కడ పోతే అక్కడ పోయేది, ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చేది అన్నమాట. రాయనికి చాక్ పీసులు లేనటువంటి దుస్థితి ఉంటుండే. ఎంతకాలం ఉండాలి దుస్థితి? మార్పు రావాలే కదా. మన రాష్ట్రమే మనకే ఉంటే మన బతుకులు బాగుపడతాయి కదా, మన విద్యార్థులను బాగుపడతాం కదా, మన బడులు బాగుపడతాయి కదా అని చెప్పి అనుకొని ఉద్యమంలో భాగస్వామ్యం. పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ళ ఉద్యమంలో 10 ఏళ్ళ పోరాటంలో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రం ఎటువైపు వెళ్తూ ఉంది అంటే కేవలం మన నినాదం, మన ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. మా ఉద్యోగాలు మాకే కావాలి, మా నిధులు మాకే కావాలి, మా నిక్షేపాలు మాకే కావాలి, మా వనరులు మాకే కావాలి, మా గనులు మాకే కావాలి. ఇవన్నీ తరలించుకుపోతున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి మన గోడు వినిపించడానికి 10 ఏళ్ళ ఉద్యమ సమయం పట్టింది. ఈ ఉద్యమ సమయంలో ఎంతోమంది అమరులయ్యారు. ఆ అమరులు అంటే దాదాపు ఈరోజు మనం వెలగట్టలేని జీవితాలు వాళ్ళ గురించి ఒకసారి మీరు క్లుప్తంగా. నీళ్లు, నిధులు, నియామకాలు, కరెంటు, బొగ్గును మొత్తంగా దోచుకుపోతున్నటువంటి ఆంధ్రుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. వాస్తవం మీరు అన్నట్టు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం కొనసాగిస్తే ఆ పోరాటంలో ఉన్న సుమారు 1250 మంది అమరులు, విద్యార్థి యువకులు అమరత్వం పొందారు. ఒక శ్రీకాంతాచారి కావచ్చు, ఒక వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఒక యాదగిరి కానీ, ఒక సుమన్ కానీ, ఇక్కడ ఇట్లాంటి అనేక మంది వ్యక్తులు, పాలమూరు జిల్లాలో సువర్ణ అనే వ్యక్తి అమ్మాయి కానీ, కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ, యాదయ్య, మా కల్లకుర్తిలోన కృష్ణయ్య, ఇట్లా అనేక మంది అమరత్వం పొందారు. ఆ అమరుల యొక్క త్యాగాలను వెలకట్టలేనివి, వారిని స్మరింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి ముందలకొచ్చి నొల్లతో మాట్లాడుతున్నట్టుంది, పట్నంలో పదిలంగా చదువుకుంటున్నట్టుంది, పొద్దునొచ్చే పోను సప్పుడాయే కొడుక నా శ్రీకాంతు, నీ మాట వినరాదాయే బిడ్డ నా శ్రీకాంతు, పువ్వుల్లో పువ్వయి రాలిపోయావా కొడుక నా శ్రీకాంతు, నువ్వు వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంతు, విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదినావా కొడుక నా శ్రీకాంతు, నువ్వు దీవెనలిచ్చినావా కొడుక నా శ్రీకాంతు, పొయ్యి మీద ఎసరేమో పొంగి వస్తున్నట్టుంది, ఎడమ కన్ను ఎందుకో అదురుతూ ఉన్నట్టుంది, మనసంతా కీడేమో శంకిస్తూ ఉన్నది, ఎదురొస్తూ శకునాలు గుండెల్ని వణికిస్తుంటే, అలసి నేను కునుకు పడితే సాగు కబురు బిడ్డ నా కళ్ళకొచ్చి నాది, నా కన్నా తల్లి కడుపు ఏడారయ్యి నాది, అలసి నేను కునుకు పడితే సాగు కబురు బిడ్డ నా కళ్ళకొచ్చి నాది, నా కన్నా తల్లి కడుపు ఏడారయ్యి నాది, కన్నా తల్లి కడుపు ఏడారయ్యి నాది. ఇట్లాంటి అనేక మంది ఉద్యమకారులు అమరత్వం పొందారు తెలంగాణ కోసం. మీరు ఆ ఉద్యమం టైంలో మీరు మర్చిపోలేని, మీరు ఆ మరుపురాని ఏదైనా ఘటన అంటే ఆ రోజు చేసిన కార్యక్రమంలో కానీ, ఆ రోజు చేసిన మీరు ఏదైనా కార్యక్రమంలో లాఠీ చార్జ్ కానీ, పారామిలిటరీ బలగాలు కానీ, ఏదైనా అరెస్ట్ అయ్యే సమయం కానీ, ఆ సందర్భం కానీ ఏదైనా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఉద్యమంలోన ఉస్మానియా క్యాంపస్ను వదిలిపెట్టుకొని కల్లకుర్తి ప్రాంతానికి వచ్చేసినాం. కల్లకుర్తి ప్రాంతంలో వైఆర్ఎం డిగ్రీ కళాశాలలోన చిన్న వయసులోనే లెక్చరర్గా జాయిన్ అయ్యి వేలాది మంది విద్యార్థులు, కల్లకుర్తి ప్రాంతంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధి నేర్పించడము, ఒకవైపు విద్య బోధిస్తుండే మరొక వైపు తన యొక్క బాధ్యతగా తెలంగాణ జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి విద్యార్థులు కూడా ఉద్యమ పాఠాలు కూడా బోధించడం. ఒకవైపు బోధించుకుంటూ ఇక తెలంగాణ ఉద్యమం రానే వచ్చేసింది. అది 2000. అక్కడికి వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్ అండి. ఒకవైపు పాఠాలు, ఒకవైపు ఉద్యమాలు, ఒకవైపు ధర్నాలు, ఒకవైపు పాఠాలు, ఒకవైపు ఏంది ప్రజల మేలుకొల్పాలి ఒకవైపు, మరోవైపు రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఒకవైపు. ఆ టైంలో మీరు ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? తెలంగాణ కోసానికి ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. అప్పుడు యువతలో ఉద్రేకమైనటువంటి వాతావరణము, మొత్తం ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి, ఈ యొక్క విద్యార్థులను రగిలింపజేసి తెలంగాణ సాధించుకోవాలని ఒక కసి, పట్టుదల, అంకిత భావం, దృఢమైన సంకల్పమే ఉంది. కానీ కష్టాలకు భయపడాల్సినటువంటి బాధలు అనేది ఎక్కడ లేదు. ఇది వాస్తవం. బాధలైనా, దుఃఖమైన, సంతోషమైన, ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అనే ఒక సంతోషం అనేది ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే
కల్లకుర్తి ప్రాంతానికి రావడం, ఇక్కడ నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు దీక్ష స్టార్ట్ చేశారు. దీక్ష స్టార్ట్ చేసినప్పుడు ఉద్యమాలు ఉద్యమాలు చేసిన విధానం చాలా సంతోషం అనిపిస్తుంది. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం దక్కలేదు. దక్కి ఉంటే ఏ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు అయిపోతుండేమో అనిపిస్తుంది అన్నమాట. కానీ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు చాలా జీవితం ధన్యమైపోయిందని చెప్పని భావిస్తున్నటువంటి వ్యక్తి నేను. ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, ఆ ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, ఆ ఉద్యమం కోసం మీరు పాట పాడి మాట్లాడి ఎంతోమందిని చైతన్యపరచు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు నిక్షేపాల గురించి ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలామందిని మేలుకొల్పే ఉద్దేశంలో ఎలా ఉంది ఒక్కసారి ఆ ఉద్యమం గుర్తు చేసుకొని మన రాష్ట్రం సాధించుకున్నాం 10 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పటికీ ఒకసారి స్మరించుకుంటే మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ దశాబ్ద కాలంలోన రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం సాధించుకున్నాము, ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని సాధించుకున్నాం మనం. ఆ విషయంలో నా సంతోషం ఏముంది. కానీ కొంత గత ప్రభుత్వం సంబంధించినటువంటి పాలకులు ఈ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు పట్టించుకోలేకపోయినామట. కొన్ని నెరవేరినాయి, కొన్ని పట్టించుకోకపోవడం లేదు. ఉద్యమకారులకు గౌరవించలేదు. ఏ ఉద్యమకారుల యొక్క త్యాగాలపైన, అమరవీరుల యొక్క త్యాగాలపైన ఈ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ అమరవీరులను, ఆ యొక్క ఉద్యమకారులను విస్మరించడం అనేది ఇది గత ప్రభుత్వానికి చారిత్రక తప్పిదంగా భావించుకోవచ్చు. ఆ యొక్క పట్టింపు లేకపోయినటువంటి విధానమే 10 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వానికి వెనక్కి పంపిన సందర్భం అన్నమాట. సో ఈ క్రమంలోన మన నీళ్లు మనకు వస్తున్నాయి, మన బడ్జెట్ మనకు వచ్చేస్తుంది, మన ప్రాంతంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు మన ప్రాంతానికి రానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొంచెం సక్సెస్ అయినామంటే చెప్పండి చెప్పుకోవచ్చు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇటు నీళ్లు కావచ్చు, ఇటు నిధులు కావచ్చు, నిక్షేపాలు కావచ్చు, ముఖ్యంగా యువకులకి, స్టూడెంట్స్కి ఉద్యోగాలు, అది మనం దాని దగ్గర అంటే మనకు అది సాధించుకోగలిగాము. ఉద్యోగాలు అంటే యాదికి వస్తుంది. వార్డెన్ పోస్టులు పడ్డాయి. మాబునార్లో ఎగ్జామ్ రాస్తున్న సమయంలోనే అక్కడి పేపర్ లీక్ అయిపోయిందని చెప్పే వరకు, ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్న పేపర్ లీక్ అయిందని చెప్పే వరకు ఆ ఎగ్జామ్స్ని మొత్తం బహిష్కరించేసినాం. ఎగ్జామ్స్ని బహిష్కరించేసి ఓఎంఆర్ షీట్లో మొత్తంగా చించేసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మేము ఉద్యోగంలో చేరాలని చెప్పడని భావించుకున్నాం. రాష్ట్రం వచ్చింది, ఉద్యోగాలు రాలేకపోయినాయి. పీజీలు చేసినాము, ఎంఫిల్ చేసినాము, స్లెట్ ఉన్నది, అనేక అర్హతలు సాధించకపోవడంగా సరైన సమయానికి వేయకపోవడము, వేసినటువంటి పోస్టులు ఎగ్జామ్స్ కూడా సక్రమంగా జరగకపోవడము, అవి మొత్తం లీకేజీ మయంలో కావడము, అమ్ముడు పోవడము. టీఎస్పీఎస్సీ పేరు వింటే ఒక గంట చక్రపాణి దానికి చైర్మన్ అయితే ఎంతో హ్యాపీ ఫీల్ అయినాం. కానీ అనుకున్నంత హ్యాపీగా ఉద్యోగాల విషయంలో మాత్రం ఈ తెలంగాణ సమాజానికి లేదు, నాకు కూడా లేదు. ఎక్కడ ఫెయిల్యూర్ జరిగిందంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్ళని అంటే వీళ్ళని చక్రపాణి లాంటి వాళ్ళని నియమించడం వల్ల ఫెయిల్ అయిందంటారా? అంటే పేపర్ లీక్ అవ్వడం వల్ల కొంచెం స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంతోమంది అక్కడ హైదరాబాద్లో కిరాయిలు కడుతూ ఒక పూట తింటూ ఎక్కడో చిన్న గవర్నమెంట్ ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుంటూ చెట్ల కింద ఎంతోమంది వాళ్ళు ఫీజు కట్టేసి ఒకవేళ పేపర్ లాస్ అవుతే చాలామంది సూసైడ్ చేసుకున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇది ప్రభుత్వం ఘోరమైన తప్పిదం. ఇది మేము కూడా గ్రూప్ 2కు కోచింగ్కు దిల్సుఖ్ నగర్లో ఉన్న విజ్ఞాన్ కోచింగ్ సెంటర్లో ఉన్న కోచింగ్ ఇచ్చేది. తెలంగాణ హిస్టరీ కొత్తగా వచ్చేసినప్పుడు తెలంగాణ హిస్టరీ గురించి సమాచారం ఎక్కువ లేదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి దాని గురించి సంపూర్ణంగా తెలుసు కాబట్టి కోచింగ్లు ఇచ్చేసామట. కొత్త రాష్ట్రం, కొత్త విద్యార్థులు, కొత్త ఎగ్జామ్స్, మొత్తం కొత్త ఉద్యోగాలు జాయిన్ అవ్వచ్చు అని చెప్పండి అని అనేక మంది విద్యార్థులకు ఉద్బోధ చేసినాం. కానీ అది ఆ లక్ష్యం నెరవేరలే. ఇంకోడంగా ఒక వెలితి ఉంది అన్నమాట. ఈ ప్రభుత్వమైనా సరే దాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నం జరిగితే సంతోషపడుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతోమంది 100 మంది అమరులు అయ్యారు కదా. ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము ఈరోజు మిగులు బడ్జెట్ అప్పుల రాష్ట్రంగా ముందుకు ఉంది. అంటే అమలు కానీ సంక్షేమ పథకాల్లో ప్రజల మీద పెడుతూ అప్పులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక ఉద్యమకారుడిగా? దేనికి ఖర్చు చేయాలనో ఖర్చు చేయకుండా ఆ ఖర్చులు పెంచుకొని కమిషన్లు దండుకోవడం కోసంకే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏదైనా సరే మొత్తం అందులో ఉన్నటువంటి డబ్బులను పెంచుకొని కమిషన్లు కొట్టుకొని
మన యొక్క ఆర్థిక పరంగా వాళ్ళు బతికి బలం, వాళ్ళు మంచిగా స్థిరపడ్డారు వాళ్ళు ఆ పాలక వర్గాలు. కానీ ఈ తెలంగాణ సమాజానికి మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పంటే అది చెప్పుకోవడానికి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం అనమాట. అందుకోసానికి పాలకులు అనేవానికి ఒక విజన్ ఉండాలి. కోదండరాం లాంటి వ్యక్తులను వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళని విస్మరించే సరే అభ్యంతరం లేదు. విస్మరించి నువ్వన్నా మీరన్నా మంచిగా చేశారని చెప్పంటే అది లేదు. కుటుంబ పరంగా మారిపోయి మొత్తంగా కేసీఆర్ గారు హరీష్ రావుని గౌరవిస్తున్నాం. మేము ఉద్యమంలో భాగస్వామ్యమైనాం, కలిసి పనిచేసినాం. ఉస్మానియా క్యాంపస్లోన 24 hours మా రూమ్కి వచ్చేది. తెలంగాణ ఉద్యమ చైతన్యంలోన స్ఫూర్తి ఉన్నది. కానీ ఆ స్ఫూర్తి ఇప్పుడు కనబడడం లేదు. తెలంగాణ ఉద్యమం కల్లకుర్తి ప్రాంతంలో ఉవ్వెత్తున ఈసుపడుతున్న సమయంలోన 2011లోన కల్లకుంట కవిత గారు కల్లకుర్తి ప్రాంతానికి రావడం జరిగినది. కోటి బతుకమ్మ జాతరలో భాగంగా కల్లకుర్తి ప్రాంతంలోన పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు కొనసాగిస్తుంటే ఇక్కడ వచ్చేసింది. ఒకవైపు దీక్షలు నడుస్తున్నవి. కవితక్క గారు, డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు, లక్ష్యస్ ఫోరం అధ్యక్షులు, రామచంద్రరావు గారు బీజేపీ స్పోక్ పర్సన్, వీళ్ళందరూ మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఉద్యమ చైతన్యాన్ని అందింపజేయడం వల్ల ఈ కల్లకుర్తి ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా భావించినాం. బతుకమ్మ సంబరాలు అనేక సందర్భాల్లో వచ్చేసిండు. సకల జన సమయంలో వివిధ సందర్భాల్లో కూడా కల్లకుర్తి ప్రాంతానికి అనేక మంది ఉద్యమకారులు, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇక్కడ కోదండరామ్ సార్ కానీ, లక్ష్మారెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, అనేక మంది, కత్తి వెంకటస్వామి కానీ, వందలాది మంది ఉద్యమకారులను రాష్ట్ర స్థాయి నుంచి కల్లకుర్తి ప్రాంతానికి ఇక్కడ ఆహ్వానించేసి ఈ గడ్డ పైన జరుగుతున్నటువంటి ఉద్యమాల యొక్క నైపుణ్యం గురించి వారికి విడమర్చి చెప్పడం జరిగింది అన్నమాట. తెలంగాణ ఉద్యమంలో కల్లకుర్తి పట్టణంలో మీరు ఆ ఉద్యమం టైంలో మీరు మర్చిపోలేని ఏదన్నా అంటే అరెస్టులు కావచ్చు, ధర్నాలు కావచ్చు, లాఠీచార్జ్ కావచ్చు, ఇంకేదన్నా రాస్తారోకులు కావచ్చు, రోడ్ ఎక్కి ఏదన్నా ఇంకా బీభత్సంగా అలాంటి ఉద్యమం మీరు మర్చిపోలేని ఏదైనా ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చా? మర్చిపోలేనటువంటి మధురమైన ఘట్టం. సో గుంపు అందరూ వచ్చినప్పుడు ఎవరో ఉద్యమ నాయకత్వం ఇస్తారు, పోతుందేమో. కానీ 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ ఆమరణ దీక్ష కొనసాగించండి. ఆ ఆమరణ దీక్ష కొనసాగించడము, అక్కడనే అలగనూరు వద్ద అరెస్ట్ కావడము, అక్కడ నుంచి ఖమ్మం తరలించడము, కేసీఆర్ గారు అరెస్ట్ అయిన వార్త దావనంలో తెలంగాణ నలుదిశలో వ్యాపించేసింది. కల్లకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వైఆర్ఎం డిగ్రీ కాలేజీలో మేము లెక్చరర్గా పనిచేస్తున్నాము. విషయం తెలిసిపోయింది మాకు. అప్పటి వరకే వైఆర్ఎం కాలేజీలో జంగయ్య సార్ అనే ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్ని తెలంగాణ వాదం పైన ఎక్కువ మాట్లాడుతున్న విషయంలో తొలగించారు. తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ లేరు. ఒకవేళ వినిపిస్తే మా ఉద్యోగాలు పోతేవేమంటని ఒక ఫీలింగ్, భయం ఉన్నది. అట్లాంటి తరుణంలోన కేసీఆర్ గారు అరెస్ట్ కావడము, జైలుకు తరలించడము, ఈ సమయంలోనే అంటే తెలంగాణ కోసానికి అనేక రకాల వ్యాసాలు రాసినాము, కవితలు రాసినాము, ఉపన్యాసాలు ఇచ్చినాము, పాటలు పాడినాము. అరెస్ట్ అయినప్పుడు స్పందించాలనే భావనతో గౌరవ ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ గారిని ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, ఎన్నో ఉద్యమాలు చేసాం కానీ రిక్వెస్ట్ చేసి అడిగే వరకు ఆయన అవకాశం ఇచ్చింది. ఆయన అవకాశం ఇచ్చిన వెంటనే ఎక్కలేని ధైర్యం 2000 మంది విద్యార్థులతోటి, డిగ్రీ విద్యార్థులతో మొత్తంగా ఇక్కడ మహబూబ్నగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తాకు ర్యాలీగా పోతున్నది. అప్పుడున్న ఎస్ఐ శ్రీనివాస్ ఆ పర్మిషన్ లేదంటే చెప్పండి, ర్యాలీ తీయడానికి ఆస్కారం లేదని చెప్పండి, బూతులు తిడుతూ వెంటనే ఆపాలంటే చెప్పండి అంటున్నాను. ర్యాలీ ఇక్కడ నుంచి సిల్వర్ జూబ్లీ క్లబ్ వరకు వెళ్ళిపోయింది. ఇట్లా వెనక చూస్తే సుమారు ఒక 2000 మంది విద్యార్థులు మొత్తంగా జై తెలంగాణ నినాదాలతోటి మారుమోకుంటూ వాళ్ళు బయలుదేరి వస్తున్నమాట. సిల్వర్ జూబ్లీ క్లబ్ కర ఆ ర్యాలీని అడ్డుకోవడము, జీప్ అడ్డం పెట్టడము. కానీ విద్యార్థులు మాత్రము మనం ఇచ్చినటువంటి చైతన్యంతో కట్టు కదలకుండా మా ప్రాణం అయినా సరే కానీ ఇక్కడికి కదలమంటా చెప్పినామట. మా ఉద్యమం ఆపమని చెప్పన్నారు. అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పన్నారు. జీప్లోకి తీసుకొని ఎక్కిచ్చేసింది మమ్మల్ని అరెస్ట్ చేసి. విద్యార్థులు మొత్తంగా 2000 మంది విద్యార్థులు, చిన్నటి రోడ్డు ఆడిట్లా జరిగే వరకు విడుదల చేయాలని చెప్పండి ఉద్యమించడం. అక్కడ వాళ్ళు అక్కడనే స్టక్ అయి కూర్చోవడం. ఏం చేయలేక ఎస్ఐ గారు సదనంగా శాంతియుతంగా వెళ్ళిపో ర్యాలీ అంటారు. అక్కడ నుంచి మహబూబ్నగర్ చౌరస్తాకి హైదరాబాద్ చౌరస్తాకి వెళ్ళిపోయినాము. హైదరాబాద్ చౌరస్తాలోన జేపీ నగర్ విద్యార్థులు వచ్చారు, సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థులు కలిసారు. 3000 మంది అయిపోయినాము. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోవడము. ఎక్కడ చూసిన దిక్కులు పికెటీల విధంగా జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, అమరవీరులకు స్లోగాలు అనేది
మారుమోగిపోతున్నాయి. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చినాం. ఒక ర్యాలీ మొత్తం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు చేరిండ్రు. ఇక ముందుకు వచ్చే వరకు ఎంఆర్ఓ ఆఫీసు, కృష్ణవేణి కాలేజ్ విద్యార్థులు చేరిండ్రు. అక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళిపోయినాము. సుమారు ఒక 5,000 మంది విద్యార్థులతోటి మొట్టమొదటి ర్యాలీ. 5,000 మంది స్టూడెంట్ మొత్తం. ఇక కల్లకుర్తిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు లేరు అక్కడ. కేవలం వైఆర్ఎం కాలేజీలో పనిచేసినటువంటి లెక్చరర్స్ అక్కడ మేము నాయకత్వం వేస్తున్నాం. ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక వినతి పత్రం ఇవ్వడం కోసం బయలుదేరుతుంటే ఎస్ఐలు కానిస్టేబుల్ మొత్తంగా ఎట్లయినా సరే మీరు అరెస్ట్ చేయాలని చెప్పని చూస్తున్నామట. చూస్తున్న సమయంలో ఎంఆర్ఓ గారు కొద్దిగా లేట్గా వచ్చేసిండు. ఆ విద్యార్థిని కంట్రోల్ చేయడానికి వస్తలేదు, నోరు బొంగురు పోతున్నది. మొత్తం దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఏదైనా ఒకటి చేయాలని భావనతోటి అప్పుడే ఒక గద్దరి పాట అనుకున్నాం. అరే నందికొండల గుట్టల నడుమ తల్లి కృష్ణకు కట్టగట్టితే లక్షలాది తెలంగాణ పల్లెలు కృష్ణా నదిలో కృష్ణార్పణము. నోరు లేని కోట్లాది జీవులు కాలు చేతులు గిలగిలగొట్టుక తల్లికి పిల్ల పిల్లకు తల్లి పాసిపోయినై మోసపోయినై గొల్లున ఏడ్చాయో మాయన్నల్లారా గొల్లున ఏడ్చాయో మాయన్నల్లారా దగా పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినరో మాయన్నల్లారా. విద్యార్థుల నుంచి కూర సందడము, ఎక్కలేని ఉద్వేగము, చప్పట్లు. ఆ పోలీసు వాళ్ళు మొత్తంగా దురుసుగా చూడడం, వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతారు ఈ పాలకులు, ఎట్లా పల్మరమైపోతారు, ఎట్లా నాశనం అయిపోతారు ఈ పాలకులు, ఎట్లా పల్మరమైపోతారు. అన్యము పుణ్యము ఎరగని అన్న లెక్కల పట్టుకెళ్ళి చెట్లకు వేలాడదీసి పిట్టలోలే చంపుతున్నారు. ఎట్లా నాశనం అయిపోతారు ఈ పాలకులు, ఎట్లా పల్మరమైపోతారు. ఇట్లా పాటలు పాడుతుంటే ఉద్వేగభరితమైన వాతావరణం నా జీవితంలో నేను మర్చిపోలేనమాట. నేను ఒక్కడే నాయకత్వం వేస్తున్నా. ఇక కల్లకుర్తిలో ఉన్నటువంటి ఇక సర్పంచ్లు కానీ రాజకీయ నాయకులు ఎవరు లేరు అక్కడ. అప్పటి వరకు వారికి తెలంగాణ ఉద్యమం గురించి సరి అయినటువంటి ఒకరిద్దరికి ఉంటే ఉండొచ్చేమో కానీ చాలా మందికి లేదు. 5,000 మందికి మొట్టమొదటిసారి నాయకత్వం వచ్చే ఆ యొక్క ఉద్యమ చైతన్యము, ఆ స్ఫూర్తి నా మర్చిపోలేని ఘట్టం అన్నట్టు. అది చాలా ఆనందం అనిపించింది. అలాంటి తెలంగాణ ఉద్యమంలో మీరు క్రియా పాత్ర వహించారు కదా, మీకు అంటే బెదిరింపు కాల్స్ కానీ అరే ఉద్యమం చేయొద్దు, మీరు ముందుకు వెళ్ళొద్దు, మీకు ఉద్యోగ భద్రత ఉండదు, ఇట్లా తీసేస్తాం, ఇలాంటివి ఏమన్నా మీకు మీరేమన్నా మీ దృష్టికి వచ్చాయి ఆ టైంలో? ఏ మాట చెప్పుకునే విధంగా వైఆర్ఎం కాలేజీ నన్ను ఆదరించింది, గౌరవించింది. ఉద్యమాలు కొనసాగిస్తూ సమయంలో కూడా నాకు కావాల్సిన సహకారం అందించింది. ఉద్యమం చేస్తున్న క్రమంలోన విద్యార్థులు కూడా ఉద్యమాలు చేయండి, విద్యార్థులకు లాస్ చేయకండి అంటే చెప్పేది అనమాట. మేము ఆ సూత్రాన్ని పాటించినాము, ఉద్యమం చేసినాము, పాఠాలు బోధించినాము, ఇన్ టైంలో ఉద్యమం చేసినాము. 2 బ్యాలెన్స్డ్గా కొనసాగించుకొని ఈ కల్లకుర్తి ప్రాంతంలో ఉద్యమ చైతన్యాన్ని అందింపజేసినాము. ఈ క్రమంలోనే కేసీఆర్ గారు దీక్ష చేయడము, దీక్ష కొనసాగుతున్నది. 175 రోజులు దక్షిణ తెలంగాణలోన ఎక్కడ ఉద్యమం జరగలేదు. ఒక తెలంగాణ ప్రాంతంలో మాత్రమే 175 రోజులు దీక్షలు జరిగినాయి. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, అమరత్వాలు, రాజీనామాలు, ఒకటేమిటి అనేక రకాల ఉద్యమాలు ఈ గడ్డ పైన కొనసాగించడము. అనేక మంది పొలిటికల్ లీడర్స్, జయపాల్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే జయపాల్ యాదవ్ వరకు ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏకతాటి పైన నిలిపినాం, ఐక్యతాభావంతో కొనసాగించడం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జేఏసీలు ఉన్నాయి. అనేక జేఏసీ చైర్మన్లు ఉన్న అతి చిన్న వ్యక్తిని నేను వయసులో. అయినా కూడా తనకున్నటువంటి నైపుణ్యంతో, చతురతతోటి, ఆ ఉద్యమ స్ఫూర్తితోటి అందరినీ ఏకం చేసినాము, సబ్బండ వర్గాలను ఏకం చేసినాము, ఐక్యం చేసినాము. ఒక చక్కటి ఉద్యమాన్ని, ఒక సమర్థవంతమైన ఉద్యమాన్ని, ఒక బృహత్తరమైన ఉద్యమాన్ని కల్లకుర్తి ప్రాంతంలో నడిపించమంటే సగర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 100 మంది చనిపోయారు, అమరులయ్యారు కదా. అలాంటి అంటే వాళ్ళు బలిదానాలు చేసుకునే ఆ క్రమంలో కల్లకుర్తి పట్టణంలో అలాంటి బలిదానం చేయడానికి అలాంటి అంటే ఏమన్నా ప్రయత్నాలు జరిగాయా? మీరు ఏమన్నా దాన్ని ఆపే ప్రయత్నం చేశారు? బలిదానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా అప్పటికే అనేక ప్రాంతాల బలిదానాలు కొనసాగినాయి. మొట్టమొదటి బలిదానము కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణ ఇట్లయితేనే ఉన్నాయి. కల్లకుర్తి ప్రాంతంలో కూడా ఆ ఉద్యమం ఉవ్వెత్తునే ఎగిసిపడుతున్నది.
విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, రైతులు, మహిళలు మొత్తంగా ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఏ పిలిపిచ్చే విధంగా ఆ పిలుపును ఆదరించరు, గౌరవించరు, స్వీకరించరు. నేను సదానందం మాట్లాడుతున్నా. ఈరోజు బంద్ చేయాలని చెప్పడానికి ఒక ఫోన్ చేస్తే టీకా సార్, ఓకే సార్, మంచి సార్ అని చెప్పడానికి అన్నవాళ్ళే కానీ నాకు సంబంధం లేదని చెప్పండి. ఈ క్రమంలోన తెలంగాణ ఉద్యమం దీక్షలు ప్రారంభమయ్యి ఒక 50 రోజులు అవుతున్నాయి. కలకుర్తిలోన జేఏసీ చైర్మన్గా అందరు కలిసి ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగినది. 2009 నవంబర్ 29 నాడు దీక్ష ప్రారంభమైతే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ తెలంగాణ అనౌన్స్మెంట్ చేసింది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణలో ఎలాంటి ఉద్యమాలు లేవు, ప్రశాంతమైన వాతావరణం. కేసీఆర్ కొనసాగించినటువంటి ఆ 11 రోజుల యొక్క దీక్షలు రాష్ట్రం సాధించే కళ నెరవేరిందని చెప్పనుకున్నాం. మళ్ళీ ఆటోమేటిక్గా వలసవాద ఆంధ్ర పాలకుడు నోటికాడి బుక్కని గుంజుకున్నట్టు డిసెంబర్ 23 తారీఖు నాడు ఏదో మాయ చేసి అది చేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే రకంగా చేశారు. ఏ పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రకటించారో, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారో, అదే డిసెంబర్ 23 నాడు తెలంగాణ ప్రకటనను మేము విరమించుకుంటున్నామని నాటి హోమ్ మినిస్టరు చిదంబరం గారు చెప్పారు. ఎప్పుడైతే 23 తారీఖు నాడు విరమించుకోవడం జరిగిందో నెక్స్ట్ డేనే 24 తారీఖు నాడే హైదరాబాద్లోనే జేఏసీ ఏర్పడింది. జేఏసీ చైర్మన్ కోదండ రామ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనరు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారిని నిర్ణయించడం జరిగిందన్నమాట. 24 నాడు అక్కడ ఏర్పడితే డిసెంబర్ 24 నాడు జేఏసీ ఏర్పడితే కల్లకుర్తిలోన ఇక్కడ R&B గెస్ట్ హౌస్లోన కల్లకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్సు, అనేక మంది సర్పంచులు, అనేక మంది ఉద్యమకారులు కలుసుకొని R&B ఫంక్షన్ అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోన డిసెంబర్ 26 తారీఖు నాడు కల్లకుర్తి జేఏసీ 64 మందితో ఏర్పడేది. అందరూ కలిసి ఏకగ్రీవంగా సదానందం సౌమ్యుడు, మాటకారి, తెలంగాణ ఉద్యమం పైన అవగాహన ఉంది, ఆట పాటతోటి విద్యార్థులను చైతన్యం చేసే శక్తి ఉంది, వారిని మేము ఎన్నుకొని జరుగుతుంటని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమైనటువంటి జేఏసీ ఉద్యమ ప్రస్థానం స్టిల్ ఇప్పటి వరకు కూడా కల్లకుర్తిలో ఉన్న జేఏసీని బతికిస్తుంది. అక్కడి నుంచి ఉద్యమం ఒక ఉగ్రరూపం దాల్చే రకంగా కొనసాగింది. 1 కాదు 2 కాదు సుమారు 175 రోజులు దక్షిణ తెలంగాణలోనే అత్యధికంగా 175 రోజులు కొనసాగించినటువంటి ఉద్యమం అంటే కల్లకుర్తి ప్రాంతంలో చెప్పచ్చు. ఈ క్రమంలోనే బాధాకరమైనటువంటి సంఘటనలు. ఒకవైపు రాఘవేంద్ర గౌడ్ అంటని ఇప్పుడు బీజేపీలో ఉంటాడు. రాఘవేంద్ర గౌడ్ అంటని ఒక 6 రోజులు ఆమరణ దీక్ష చేసిండు. చిన్న పసిపిల్ల ఉంది, ఒక పాప. అయినగా కూడా ఆమరణ దీక్ష కొనసాగించింది. ఆమరణ దీక్ష కొనసాగుతామని చెప్పంటే రోజు రోజుకు మొత్తంగా బీపీ డౌన్ కావడము, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడుకుంటున్న సమయంలోనే ఇంతలోనే 50 రోజులు జరుగుతున్నటువంటి ఈ దీక్ష జరుగుతున్నవి. ఈ క్రమంలోనే 6 రోజుల తర్వాత రాఘవేంద్ర గౌడ్ని మొత్తం మీద దీక్షను విరమింపజేసే రకంగా ప్రయత్నించడం, ఆ విరమింపజేయడం కోసం కూడా ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. అంతటి విరమింపజేయడం కోసానికి పోలీసులు, వారికి వ్యతిరేకంగా ఉద్యమకారులు, మొత్తం మీద ఒక యుద్ధపూరిత వాతావరణం తర్వాత దీక్ష విరమింపజేయడం బలవంతంగా. ఈ సంఘటన ఇట్లా అయిపోతూనే ఉన్నది. ఇంతలోనే ఫిబ్రవరి 14 నాడు 2010 ఫిబ్రవరి 14 నాడు ఉస్మానియా క్యాంపస్ పైన వేలాది మంది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కొనసాగింది. దానికి దుఃఖానికి గురైపోయి బాధపడినటువంటి కృష్ణయ్య అనే ఒక వ్యక్తి ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చేసి పెద్ద మనిషి, ఒక 45 years ఉండొచ్చు. ఆ కృష్ణయ్య అప్పటి వరకు ఉద్యమంలోనే ఉన్నాడు. ఉదయం పూట దండలు వేసిండ్రు, సాయంత్రం పూట వెళ్ళిపోయి పురుగుల మంది దాగి తెలంగాణ కోసానికి ఆత్మహత్య చేసుకొని చనిపోయినమాట. బాధాకరం అనిపించింది. కల్లకుర్తి గడ్డ పైన ఆత్మహత్యలు ఆపాలంటని అనేక ప్రయత్నాలు చేసినాం. అయినా కూడా కృష్ణయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమంలో బాధను కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కావచ్చు, వంట వార్పు కావచ్చు, ట్రైన్ రో కావచ్చు, బస్ రో కావచ్చు, రైలు రో కావచ్చు, ఇట్లా గన్ డౌన్ కావచ్చు, పెన్ డౌన్ కావచ్చు, చాలామంది చాలా వ్యక్తిగతంగా ఒక ఉద్యమంతో, ఒక జేఏసీతో ఎంతో మంది వచ్చి రోడ్లపైన వండుకొని అక్కడే తిని అక్కడే ఉద్యమాలు చేస్తూ సీమాంధ్రుల ఎంతో పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఎదిరించి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు మీకు చూస్తూ ఉంటే మన నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నిక్షేపాలు కావచ్చు, ఇవన్నీ మనం సాధించుకున్నట్టేనా? ఒక ఉద్యమకారుడిగా
మీరు చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది అమరుల కుటుంబాలకి న్యాయం జరిగింది, ఎంతమంది అమరుల కుటుంబాలు ఈరోజు అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారు, ఎంతమంది అమరుల కుటుంబాలు ఈరోజు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందికరమే అనిపిస్తుంది. మేమే ఉద్యమం చేసినాము, మేమే ఉద్యమాలు నడిపించినాము. ఎందుకు ఉద్యమం చేస్తున్నామని చెప్పండి. ఉద్యోగాల కోసానికి ఉద్యమం చేస్తున్నాము, నీళ్ళ కోసానికి ఉద్యమం చేస్తున్నాం, నిధుల కోసానికి ఉద్యమం చేస్తున్నామంటే చెప్పన్నాం. కానీ అనుకున్నంత స్థాయిలోన ఉద్యోగాలు రాలేదు. ఇది వాస్తవం. కొంతమంది అంగీకరించకపోవచ్చు. వాస్తవాలను ఒక అధ్యాపకుడిగా విద్యార్థులకు బోధిస్తున్నాము, సమాజానికి కూడా తెలియజెప్పాల్సి కూడా అవసరం అనమాట. అనుకున్నంత స్థాయిలోన ఉద్యోగాలు ఈ తెలంగాణ సమాజానికి అందలేదు. ఇది వాస్తవికత. అమరుల కుటుంబాలకు ఎంతవరకు న్యాయం జరిగింది? అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. కనీసం వాళ్ళని గుర్తించే ప్రయత్నం కూడా ఈ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. అమరుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు అయినరు, అమరుల కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని కొనసాగించరు. అమరుల యొక్క శ్రీకాంతాచారి పేరు చెప్పకుండా కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కాదు ఎవరైనా సరే, ఉద్యమకారు ఎవరైనా సరే రాజకీయంగా లాభం పొందిరు ఆ కుటుంబం యొక్క పేరు చెప్పుకొని. కానీ ఆ కుటుంబానికి చేసింది మాత్రము శూన్యమే. ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు శంకరమ్మ గారికి. కానీ ఎందుకో ఏమో ప్రభుత్వము కొన్ని తప్పిదాలు, కొన్ని చారిత్రక తప్పిదాలు అనేది జరిగినాయి. ఆ అమరుల కుటుంబాలకు శ్రీకాంతాచార్య కాదు, యాదయ్య కుటుంబం కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సువర్ణ కుటుంబం కానీ. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు అమరుల కుటుంబాలకి ఏమన్నా ఈ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళకి ఏమన్నా కేటాయించిందా? అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? 1250 మంది కుటుంబాలు అక్కడ ఉద్యమంలో అమరత్వం పొందితే సుమారుగా ఒక 632 మందికి ఏదో రకంగా కొంత అమౌంట్ ఇవ్వడము, లేదా ఒక చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. మిగతా 600 కుటుంబాలకు వాళ్ళని మందలించేది లేదు, వాళ్ళని పోయి పలకరించింది లేదు. అరే నీ కుటుంబము ఉద్యమకారుల కుటుంబం అంటని ఒక సర్టిఫికేట్ ఇచ్చే విధంగా లేదు, సన్మానం చేసే విధంగా లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల పైన, నాయకుల పైన, మీలాంటి రోడ్ ఎక్కి గల్లం విప్పిన నాయకుల మీద ఎన్నో కేసులు అయినాయి. సెంట్రల్ డిపార్ట్మెంట్, రైల్ రోకోడ్, ఆ కేసులు ఇంకా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ కేసులు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ కేసులను వీళ్ళని తొలగించే ప్రయత్నం చేయలేదు. దీని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వం తలుచుకుంటే ఒక కలంపోటుతోటి కేసులన్నీ రద్దు చేయొచ్చు. జార్ఖండ్లో ఆ సంఘటన జరిగింది. జార్ఖండ్లో కేసులు మొత్తం రద్దు చేశారు. ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులకు గుర్తింపు ఇచ్చేశారు. వాళ్ళకు ఒక ఇల్లు కేటాయించారు. వాళ్ళకు అనేక ప్రభుత్వ పథకాల్లోనే అనేక రాయితీలు వాళ్ళకు అందించారు. కానీ ఎందుకో ఏమో ఈ ప్రభుత్వం మాత్రము ఉద్యమకారుల పైన కొద్ది కక్ష కట్టినట్టు వ్యవహరించింది. ఉద్యమం లేనివానికి సన్మానించింది, ఉద్యమంతో సంబంధం లేనటువంటి ఆంధ్రులకు కాంట్రాక్టులు ఇచ్చింది. ఆంధ్ర సంబంధించిన వారు చనిపోతే వారికి ప్రభుత్వ లాంఛనంగా వారికి శవయాత్రలు నిర్వహించింది. కానీ అదే కేశవరావు జాదవ్ చనిపోతే, తెలంగాణ ఉద్యమకారుడు చనిపోతే పట్టించుకోలేదు. అదే మన లక్ష్మణ్ బాబూజీ చనిపోతే పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులు చనిపోతేనేమో ప్రభుత్వం గుర్తించుకోలేదు, పట్టించుకోలేదు. ఉద్యమకారులు కూడా వాళ్ళని గుర్తించలేదు, ఆంధ్రులకేమో గుర్తించింది. ఉద్యమ అంటే బలిదానాలు చేసుకున్న అమర వీరుల కుటుంబాలకి ఒక గవర్నమెంట్ జాబు, వాళ్ళకు పింఛను, ఒక ఇల్లు, ఇలాంటివి అన్ని చాలా ప్రభుత్వం ఏర్పడక ప్రకటించింది. ఇప్పటివరకు వాళ్ళకి ఏది లేదు. సగం మందికి మాత్రం వచ్చింది వాస్తవము. కల్వకుర్తిలో కూడా కృష్ణయ్య కుటుంబానికి మేమే దగ్గరుండి ఆ కృష్ణయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వారికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారునికి ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పించినాము. మేమే అతన్ని డిగ్రీ పాస్ చేయించి అతనికి విద్యా వైపును మళ్లింపజేసి అతనికి అందించే రకంగా ప్రయత్నించినాము. అతడు ఉద్యోగస్తులుగా కొనసాగుతున్నాడు ఇప్పుడు. ఇంకొకరు ఆమంగల్ పక్కన చింతపల్లి అని ఉంటుంది. అవును, చింతపల్లికి ఇచ్చిన అమ్మాయిని రాచలపల్లి అత్తగారు అమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ భర్త కూడా చనిపోతే ఆ అమ్మాయి కూడా ఓపెన్ డిగ్రీ రాపిచ్చేసి ఆమెకు కూడా ఉద్యోగం వచ్చే రకంగా ఇప్పుడు కొండారెడ్డిపల్లి ఈ మన వెల్దండ మండలంలో విలేజ్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఇట్లా కొద్దిగా కొంతమంది అయింది, కానీ చాలా మందికి మాత్రము జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మీరు ఎన్నికయ్యారు, కొనసాగుతూ ఉన్నారు. యాజ్ ఎ ఉద్యమకారుడిగా మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేస్తారా?
కేసులు ఏమన్నా ఉంటే తొలగించమని, అట్లాగే ఆ రోజు పాల్గొన్న ఉద్యమంలో పాల్గొన్న క్రియాశీలక పోషించిన ఉద్యమకారులకి వాళ్ళకి ఏమన్నా స్థితిగతుల గురించి ఆలోచించమని ఏమన్నా అప్పీల్ చేస్తారా? ఖచ్చితంగా అప్పీల్ చేస్తాము. మేము రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోదండరామ్ గారికి ఫోన్ చేసి మాట్లాడినాము. ఖచ్చితంగా కూడా ఉద్యమకారులకు గుర్తించాలి, ఉద్యమకారులకు వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు కానీ, తర్వాత హౌస్ లోన్స్ కానీ, వారికి ప్రత్యేకమైన ఇండ్ల యొక్క నిర్మాణానికి సంబంధించిన సౌకర్యం కానీ ఇలాంటివి ఏర్పాటు చేయాలని చెప్పినాము. ఖచ్చితంగా కూడా అది నెరవేరుతున్నట్లు కూడా మేము భావించుకుంటున్నాము. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా అనేక మంది ఉద్యమకారులు కూడా ఫోన్లు చేసి మాట్లాడిండు. అన్న నేను ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్నా, నా పేరు మర్చిపోయావు. ఇట్లా కల్లకుర్తి ప్రాంతంలో ఉన్న ఉద్యమం ఎట్లుందంటే కొద్దిగా వ్యూహాత్మకంగా చేసినాం. ఈ కొట్లాటలు ఇక్కడ మొత్తం కొద్దిగా ఎలాంటి కేసులు లేకుండా ఉద్యమం చేసినాం అనమాట. మనం ప్రశాంతంగా శాంతియుతంగా చేసిన ఉద్యమం. ఎందుకంటే మనం లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుండా ఏమన్నా చిన్న బస్ పెయింట్ కూడా ఓనియకుండా మేము ఇట్లా సకల జన సమ్మె జరుగుతున్నది. ఒక గుంటూరు బస్ వచ్చింది, సకల జన సమ్మె జరుగుతున్నది. పొలిటికల్ చేసి అండ్ ఉద్యోగ చేసి మధ్యన క్రికెట్ మ్యాచ్ పోటీ జరుగుతున్నది. అప్పుడే ఒకటి గుంటూరు బస్సు రోడ్డు మీకు వచ్చేసింది. దానిపైన జయాంధ్ర అని రాసి ఉంది. నేనే మాట్లాడుతున్నా. ఆ పదం చూసిన వెంటనే ఒకవేళ ఇట్లా జయాంధ్రం ఉంది, ఇట్లా సంగతి చెప్పాలంటే బస్సును వలగొట్టే పరిస్థితి ఆ టైంలో అట్లా ఉన్నది వాతావరణం. కానీ వ్యూహాత్మకంగా మనము ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలనే భావనతోటి ఎవరు కూడా బస్సు పైన అటాక్ చేయకూడదు అనేది చెప్పినాము. ఆ సూత్రాన్ని కల్లకుర్తి ప్రాంత ప్రజానికము ఉద్యమకారులు అందరూ పాటించరు. ఎలాంటి బస్ పెయింట్ వేయకుండా శాంతియుతంగా చక్కటి ఉద్యమ నిర్మాణాన్ని కొనసాగించినాం. ఫైనల్గా చివరిగా మనము మొత్తానికి రాష్ట్రం సాధించుకున్నాం. ఎంతోమంది అమరులు అయ్యారు, ఎంతోమంది అయినా కూడా మనం ఈరోజు 10 ఏళ్ళ తర్వాత ఈరోజు మనం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం. దాన్ని ఎలా జరపాలి అని మీరు మీ దగ్గర గతంలో ఆవిర్భావ దినోత్సవాలు అంటే అది పార్టీ దినోత్సవంగా మారిపోయింది. గతంలో ఎవరు కొద్దిగా భాగస్వామ్యం ఎక్కువ కాలేదు, సో పట్టించుకోలేవు అసలు. అవును, ఎవరు మాట్లాడకపోతే మాట్లాడిన వాడిని అరెస్ట్ చేయడం, ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయడం. మనం చాలామంది చూసినాం. పాటలు పాడిన విమలక్కను అరెస్ట్ చేసాడు, అద్దంకి దయాకర్ని అరెస్ట్ చేసాడు, మందకృష్ణను అరెస్ట్ చేసిండు, అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి కోదండరామ్ సార్ విధంగా అరెస్ట్ చేసిండు. హౌస్ అరెస్ట్. ఈ రోజు ఏం జరుగుతుందో అనే విధంగా తెలియని పరిస్థితి అనమాట. అందుకోసం అప్పుడప్పుడు అంటున్నాడు, ఏమి జరుగుతుందో తెల్లారే లోపల తెలంగాణలో, ఏమి జరగనుందో 10 జిల్లాల నా తెలంగాణలో. ఉస్మానియా క్యాంపస్లోన విద్యార్థులపై తుపాకీ తూటలు, మెస్సులు మూసి కరెంటు తీసి కారు చీకటిలో ముంచుతున్నారు. విద్యార్థి మేధావులందరూ ఉద్యమాలను చేస్తూ ఉంటేను ఉద్యమాలను వంచడానికి పోలీసు మిలిటరీని దించుతున్నారు. ఏమి జరుగుతుందో తెల్లారే లోపల తెలంగాణలో, ఏమి జరగనుందో 10 జిల్లాల నా తెలంగాణలో. పాటలు వాడిన విమలక్కను జైల్లోన బంధిస్తూ ఉన్నారు. అద్దంకి మా దయాకరన్నను కుట్రత జైలుకు పంపుతున్నారు. సామాజిక ఉద్యమాలకు సమాయత్తము చేస్తున్నట్టు మందకృష్ణను అరెస్ట్ చేసి వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. ఒకరేంది కోదండరామ్ సార్కు అరెస్ట్ చేయడము, అద్దంకి దయాకర్ అరెస్ట్ చేయడము, చెరుకు సుధాకర్ని అరెస్ట్ చేయడము, మమ్మల్ని కూడా అర్ధరాత్రి పొడ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఏం మేము ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఒక విద్వేషపూరితమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు. ప్రభుత్వానికి ఎందుకో ఆ రకంగా చేసింది. ఇక ఆ ప్రభుత్వం చేసేటువంటి ఆ ఉద్యమకారులకు ఏ రకంగా ద్రోహం చేసిందో ఆ ద్రోహం ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు. అదే జూన్ 2కు జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం మీరు ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? అంటే ఉద్యమకారులను గుర్తించమన్నా, లేకపోతే ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, అవును చెప్పండి. ఎలా జరపాలి, ఎలా జరపబోతున్నారు? ఆ రోజు మీరేం చేయబోతున్నారు కల్లకుర్తి పట్టణంలో? ఎల్లుండి జరిగే జూన్ 2న జరిగేటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కల్లకుర్తి ప్రాంతంలో ఉన్న ఉద్యమం ఇక్కడ ఈ సంబరాలు కొనసాగించే రకంగా ప్రణాళిక సిద్ధం చేసిన జేఏసీ అధిక ఆధ్వర్యంలోన జేఏసీ సంబంధించిన అనేక మంది
సహచర మిత్రులను కలుపుకొని 173 మందిని ఈ కలకూరు తాలూకాలో ఉన్న 173 మంది ఉద్యమకారులను సన్మానం చేయడానికి ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేసి లిస్టు కూడా సిద్ధం చేసుకొని ఉన్నామన్నమాట. ఇట్లా 73 మంది ఉద్యమకారులను తలకొండపల్లి మండలము, ఆమంగల్లు, మాడుగుల, వెల్దండ, ఒంగూరు, కల్వకుర్తి ఈ ప్రాంతంలో ఉన్న జేఏసీ ఆధ్వర్యంలో నిఖస్తైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉద్యమకారుల మొత్తంగా ఘనంగా సన్మానించుకోవాలనే భావనతోటి మేము రేపు జరిగే ఫార్మేషన్ డే రోజు సన్మానించుకుంటున్నాము. దాంతోపాటుగా అమరుల యొక్క జ్ఞాపకార్థము చనిపోయినటువంటి అమరులను బతికించలేము మనము. ఈ బతుకున్నటువంటి ప్రజానికానికి ఎంత రక్తం తక్కువైతే రక్తం ఇచ్చి బతికించుకోవాలంటే భావనతోటి ఒక రక్తదాన శిబిరంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ భాగం ముందులోనే అనేక ధూమ్ధాములు కొనసాగించడం కోసానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున తెలంగాణ ఆట పాట మాటతోటి ధూమ్ధాములతోటి తెలంగాణ చైతన్యం ఎట్లా ఉంది అనేది మరొకసారి ఈ కలకూరు సమాజానికి తెలియపరచాలంటని భావిస్తున్నాము. ఈ క్రమంలోన అనేక మంది ఉద్యమకారులు కాంగుల జంగయ్య, మా సహచర లెక్చరర్ గారు, స్కైలాగ్ కావచ్చు, నాగేష్ కానీ, విజయ్ గౌడ్ కానీ, బొజ్జన్న, వెంకటన్న, ఇక్కడ ఆమంగల్ రామకృష్ణ, శివలింగము, వెల్దండ నిరంజన్ కానీ ఇట్లా ఈ రకంగా వీలుంటే గిరినాయక్ ఊరుకొండ కానీ, మరొక వైపు పొలిటికల్ జేఎస్ పరంగా చూస్తే ఆనంద్ కుమార్ కానీ, ఎడ్మ సత్యం కానీ, బాలస్వామి గౌడు, బాలా సింగ్, ఇక దుర్గాప్రసాద్ కానీ, రాఘవేందర్ కానీ వీళ్ళందరూ ఉద్యమాన్ని మొత్తంగా ఒక వృత్తించే విధంగా మనం ఏ పిలిపిస్తే ఆ పిలుపు వాళ్ళు సహకరించరు, అండగా ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఉద్యమాలు కొనసాగించేసి జేఏసీని నిస్వార్థంగా ఒక ప్రగాఢమైన లక్ష్యంతో ముందుకు నడిపించే రకంగా సక్సెస్ అయినమాట భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం చర్చ అంతా రాష్ట్ర గీతం మన దాని గురించి జయ జయ తెలంగాణ, జయ జయ ఆ గీతం గురించి మీ స్పందన ఏంటి? జయ జయ తెలంగాణ గీతం అనేది ఒక గొప్ప గేయం. అది తెలంగాణ ఉద్యమంలోన ఆ గీతం పాడిన వాడు ఎవరూ లేరు. అందశ్రీ గారు, మేము ఉస్మానియా క్యాంపస్లోన 2000 సంవత్సరం చదువుతున్నప్పుడు అందశ్రీ పేదరికంలో ఉన్న కుటుంబం వారిది. తినడానికి తిండి లేవండి, ఒక తాపి మేస్త్రి. ఆయన తాపి మేస్త్రి. మా హాస్టల్లో మా రూమ్లో పిలుచుకొచ్చుకొని అన్నం పెట్టి ఆదరించడము, గౌరవించడము, అతన్ని మంచిగా చూసుకున్నాం. అలాంటి అందశ్రీ మనసులో నుంచి జయ జయ తెలంగాణ గీతం అనేది తెలంగాణ సబ్బండ వర్గాల మొత్తంగా ఆ గీతాన్ని గౌరవించరు, అందరిగా ఏకం చేసింది ఆ గీతం. ఆ గీతం పాడకపోతే అక్కడ ఉద్యమం స్టార్ట్ కాకపోయేది, దీక్ష స్టార్ట్ కాకపోయేది. ఏ కార్యక్రమం సరే ఈ గీతం పాడిన తర్వాతనే ఉద్యమం స్టార్ట్ కావాలి. ఆ గీతం పాడాలంటే కళ్ళకుర్తులున్న జంగయ్య సారే వాడాలి. తర్వాత విజయ్ గౌడ్ వాడతాడు, తర్వాత పాలకొండ రవి చనిపోయిండు మిత్రుడు, వారు వాడతారు. ఆ ఉద్యమ గీతము ఒక 13 చరణాలు ఉన్నది. ఒక 3 చరణాలతో దాన్ని కుదించి తీసుకోవడం జరిగినది. 13 చరణాలు అంటే కూడా సాధ్యం కాదు. వందే మాతరంగా 12 చరణాలు ఉంటే దాన్ని కొంటే తీసుకున్నారు అనమాట. ఇది కూడా తీసుకోవడం జరిగినది. ఇప్పుడు దాన్ని మంచి స్వరకల్పన చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి కీరవాణి గారి యొక్క ఆధ్వర్యంలోన దాన్ని స్వరకల్పన చేయడం జరిగింది. ఇంకా మేము కూడా ఇంకా వినలేదు. దాన్ని రేపు ఈ సమాజానికి వినిపిస్తాము. అప్పుడు విన్న ఆ జయ జయ మా కొరకు ఎక్కలేని ఆ గేయం వింటనే ఎక్కలేని స్ఫూర్తి చైతన్యం అనమాట. ఒక్కసారి మా కొరకు పాడండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతులకు, ఈ టైప్లో మనము దాన్ని కొనసాగేది అనమాట. చక్కటి గేయం అది. దాన్ని ఆ గేయాన్ని మనం గౌరవించుకోవాలి. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వం ఆ గేయాన్ని విస్మరించింది, అందశ్రీని ఆగం పట్టించింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము అందశ్రీకి సముచితమైన గౌరవాన్ని ఇస్తున్నది. ఆ గౌరవాన్ని ఇచ్చే ఉద్యమకారులకు గౌరవాన్ని ఎవరిచ్చినప్పుడు దాన్ని సమర్థించాల్సి స్వీకరించాల్సింది. ఆ గేయాన్ని మరొకసారి 2 దశాబ్దాల కాలం తర్వాత ఆ గేయం మళ్ళా ప్రజల్లోకి పబ్లిక్లోకి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో విలువైన సమయం మాకు ఇచ్చి ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరుల గురించి కానీ, ఇటు కర్షకుల గురించి కానీ, మేధావులు, కర్షకులు, స్టూడెంటు, ప్రజలు చాలామంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రేపు జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఫార్మేషన్ డే చాలా గొప్పగా ఘనంగా జరుగుతుందని మరొకసారి
మీతో మనతో పంచుకున్న ఈరోజు కల్లకుర్తి పట్టణ వాసి సదానందం గౌడ్ గారు మనకెంతో అమూల్యమైన సమాచారం మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నామండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.